మహిళల 33% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు కేంద్రానికి మద్దతుగా బీజేపీ నాయకులు ఇక్కడ ర్యాలీ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. అక్కడ ఏం చెప్తారు 33% మహిళల రిజర్వేషన్ సంబంధించి? చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇన్నేళ్ల నుంచి మేము ఈ యొక్క రిజర్వేషన్ బిల్ పాస్ అవ్వాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. నిజంగా చెప్పాలంటే 33% కి డిజర్వ్ అని లేడీస్ బిల్ పాస్ చేయడం ఒకటైతే మహిళలు 100% డిజర్వ్ అవ్వండి, మొత్తం ఎలిజిబుల్ అన్నమాట. ఎందుకంటే మహిళలు ఇంట్లో చూసుకుంటున్నారు, బయట చూసుకుంటున్నారు, పొలిటికల్ గా చూసుకుంటున్నారు, వాళ్ళ సాయ శక్తిలో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి 100% ఇచ్చిన తక్కువే అనొచ్చు. కాకపోతే ఈ 33% గురించి మనం మాట్లాడుకోవాలి. మోడీ గారు మహిళలకు మరువలేని అటువంటి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఇది మేము అందరము హర్షిస్తున్నాము. మహిళలుగా ప్రతి ఒక్కరు మహిళలు ఇంట్లో నెలైతే మన ఫ్యామిలీని తీర్చిదిద్దుతున్నారో, మహిళలకు ఇలాంటి చేయూతనిచ్చి ఇలాంటి హెల్ప్ ఇస్తే మన సమాజంలో రాణిస్తారు, మన దేశంలో కూడా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుందండి. ఈ 33% ఎన్నడూ అమలు చేయాల్సిన ఈ బిల్లుకు సంబంధించి ఇంకా ఎందుకు లేట్ అయిపోయింది అనుకోవచ్చు? ఎందుకు లేట్ అయిపోతుంది? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, మన ప్రతిపక్షంలో మన బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మన వాళ్ళు స్వాగతించారు. కాకపోతే వాళ్ళే ఆటంకపరుస్తున్నారు. ఏవి ఏమైనా మన మోదీ గారు దేనికి పెంకకుండా వచ్చేసి ఇప్పుడు 33% మహిళలకు పెట్టారనేది మేమందరం మా మహిళల తరఫున మా మోదీ గారిని మా అందరూ హృదయపూర్వకంగా విష్ చేస్తున్నాము. ఆయన లాంగ్ లివ్ మోదీ గారు అండి. మల్లికార్జున ఖర్గే గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవసరమా ఇంత తొందర? మనకు ఆడ ఎలక్షన్లు జరుగుతా ఉంటే ఇదంతా అవసరం? మల్లికార్జున ఖర్గే గారి మాటలు మేము ఇలా తీసిపడేస్తున్నాం. ఏమన్నా ఉందా? ఏం సెన్స్ తో మాట్లాడుతున్నాడు? రిజర్వేషన్ మహిళలలో వస్తే ఒక మాట అంటాడు, వాళ్ళని తెచ్చి వేరే మన హిందువులకు ఒక్క మాట మాట్లాడి మేము ఏ మతాన్ని మేము కించపరచట్లేదు. బాయ్ బాయ్ మేము కూడా అంటున్నాము. మా ఫ్రెండ్స్ చాలా మంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మేము ఎప్పుడు మనం తీసిపడాలి. ఎవరైతే హిందువులకు అగేనెస్ట్ గా అగరాచకాలు చేస్తున్నారో వాళ్ళ మీదనే మేము ప్రతిఘటిస్తున్నాం. వేరే ఏ ముస్లిం కానీ ఏ మతాలను కానీ మేము కించపరచట్లేదు. వాళ్ళు మాత్రమే ట్రిపుల్ తలాక్ ముస్లింలకు చేయూతనిచ్చేదే కదా ముస్లిం మహిళలకు. చూడండి ఎంత మంది మహిళలు, ఇప్పుడు మహిళలు ముస్లింలు మన మోదీ గారికి బీజేపీకి ఓటు వేస్తున్నారంటే రీజన్ ఏంటండి? వాళ్ళు కాకపోతే కొద్ది మంది బహిర్గతం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక్క వాళ్ళకి హిందూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే ఇండ్లలో కూర్చోబెట్టి గొంతు మీద కత్తి పెట్టేసి నరుకుతున్నారు వాళ్ళ సొంత భార్యలనే సపోర్ట్ చేస్తే. అయినా కూడా మళ్ళీ కూడా కాశ్మీర్ లో చూడండి కొద్ది మహిళలు ఎలా బయటకు వచ్చేసి ఆ ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతున్నారు. 370 ఆర్టికల్ చూడండి ఎంత మంచి ప్రతిపాదనలు తెచ్చారు మన మోదీ గారు. మేము ప్రజలకు అందరికి ఒకటే చెప్పదలుచున్నానండి, మీరు హిందువులకు మంచి చేస్తున్నారా వాళ్ళకి చేస్తున్నారని కాదు, దేశం ప్రగతి కోరి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అది ఏ పార్టీ అయినా దేశ ప్రజలందరూ దాన్ని స్వాగతించాలి. అందులోనే ఉదాహరణ మన మోదీ గారు. మన దేశంలో ప్రతి దగ్గర వారి వల్ల పెట్రోల్ గానీ అంత ఎక్కువైపోయింది. మన దేశం ఎంత సుస్థిరంగా ఉందండి. మన ఓడలకు ఇరాన్ వాళ్ళు ఏ పన్నులు లేకుండా మనకు ఈజీ వేయిస్తున్నారు. అంటే మనం పెట్రోల్ దగ్గర కాకపోతే కొద్దిగా లైన్ ఉంది, భయపడి అందరూ 10 రోజుల పెట్రోల్ గిట్ తీసుకోవడం వల్లనే లైనింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధాని మోడీని ఎందుకు విమర్శిస్తున్నారు? మరి ఆయన తెలిసిందే కదా, पप्पू जी सालों से मोदी जी के पीछे है, उनका प्रधानमंत्री बनने का ख्वाहिश अभी तक मरा नहीं. अभी एक 50 साल देखो उन्होंने प्रधानमंत्री बनने का काबिल ही नहीं है. ఆయన సీట్ లో కూర్చోవాలని మంచి కార్యాన్ని కూడా నెగటివ్ గా చెప్తున్నారు. రాజీవ్ గాంధీ రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి మాట్లాడారు కదా. అయ్యే అవకాశం ఉందా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్? అమ్మాయిలు మీరు అందరు చెప్పండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదు. ఇది ప్రజల నాడి అండి. ఇందులో మా దాంట్లో మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కాదు, అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మా వాళ్ళు చూడండి, వాళ్ళు కూడా మోదీ గారిని బలపరుస్తారు. ప్రత్యేకంగా పార్టీ వైజ్ రాలేదు వాళ్ళు. 33% రిజర్వేషన్ కోసం అని వాళ్ళందరూ వచ్చారు. సో అలాగే చూడండి, ఆమ్ జనతా भी అప్రిషియేట్ कर रहे 33% రిజర్వేషన్ के लिए. 33% రిజర్వేషన్ వల్ల మీలాంటి మహిళలందరూ రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశాలు ఎట్లా ఉన్నాయని చెప్పుకోవచ్చు? 100% ఉన్నాయండి. చెప్తున్నాను కదా, ఈ 33% వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కార్పొరేటర్ సీట్ గానీ, ఎమ్మెల్యే సీట్ గానీ, ఎంపీ సీట్, చట్టసభల్లో అన్నిట్లలో 50% మగవాళ్ళు అయితే ఆ 50% ఆడవాళ్ళు రావడానికి రెడీ అయిపోతున్నారండి. అందరూ మోదీ గారికి మా అందరి మహిళలు అక్క చెల్లెల తరఫున ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇలాంటి మంచి కార్యాలు చేస్తూ ఉండాలి మోడీ గారు అని మా మనవి. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నెల 16, 17, 18 తేదీలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో వారు ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు మేము పెద్ద సంఖ్యలో స్కూటీ ర్యాలీని నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్, కరీంనగర్ లో కూడా నిర్వహిస్తున్నాము. వారికి ధన్యవాదాలు చెప్తూ రేపు రానున్న రోజుల్లో కూడా మహిళా పాదయాత్రలు
మహిళా సమ్మేళనం కూడా చేపట్టబోతున్నాము. ఇది మా వంతు మేము కృతజ్ఞతలు మన నరేంద్ర మోదీ గారికి తెలపడానికి చేస్తున్నాము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ప్రధానమంత్రులు మారారు. యూపీఏ హయాంలో స్వయం సోనియా గాంధీ గారు ప్రభుత్వం 3 డికేట్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తేవడంలో విఫలమయ్యారు. కానీ మహిళల గురించి ఆలోచించి మహిళా పక్షపాతి ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారు మహిళల ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అని, మహిళల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి ఇప్పటి వరకు మాకు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి, ఒక శిశువు గర్భాశయం నుంచి ఒక ఆడపిల్ల చనిపోయేంత వరకు ఏవైతే అన్ని పథకాలు కూడా మహిళలకి ఇంప్లిమెంట్ చేసి దాంట్లో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని ఒక నమ్మకం కలిగినాక కూడా ఇప్పుడు ఉమెన్ లెడ్ గవర్నెన్స్ మహిళల ద్వారా సాధ్యమవుతుందని వారైతే ఏదైతే నమ్మి చట్టసభల్లో మాకు 33% అవకాశం ఇస్తున్న నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీని ద్వారా కొత్త జెన్జీ మహిళలు, కొత్త జెన్జీ అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. ఒక అభివృద్ధి దశలో దేశాన్ని తీసుకెళ్లగలుగుతామని వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది మన నరేంద్ర మోదీ గారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. రానున్న రోజుల్లో కూడా ఏదైతే మహిళల ద్వారా సాధ్యమవుతుందని వారు ఏదైతే నమ్మి మాకు చట్టసభలో అవకాశం కల్పించి 2029 నాటికి 14% నుంచి 33% మహిళల్ని చట్టసభలో కూర్చోబెట్టి మా గొంతు వినిపించే విధంగా, ప్రజలకందరికీ మహిళా గొంతు వినిపించే విధంగా ఏదైతే వారు కృషి చేశారో వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే మహిళల సమస్యలు మహిళలే అడ్రస్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు ఒక మిత్ ఉండేది ఏంటంటే ఓన్లీ చట్టసభల్లో పురుషులైతేనే చేయగలుగుతారు, పురుషులకు అనేది ఒక సీమితమైంది. కానీ ఇప్పుడు ఆ సీమితాన్ని కాలరాసి ఒక చట్టాన్ని మా కోసం తీసుకొస్తున్న నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో ఇదే విధంగా నారీ శక్తి ముందుకెళ్తుందని, తెలంగాణలో కూడా మహిళా మోర్చా ద్వారా నారీ శక్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మహిళా మోర్చా కూడా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మేడం, ఏం చెప్తారు? పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి చర్చ జరగబోతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు మహిళలు రిజర్వేషన్ 33% వల్ల 543 సీట్లు ఉంటే ఇప్పుడు ఆయన డీలిమిటేషన్ లో 850 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇందులో 33% మహిళలకు వస్తే ఆల్మోస్ట్ 280 సీట్స్ మన మహిళలకు వస్తాయి. దీనివల్ల డెఫినెట్ గా 33% రిజర్వేషన్ వల్ల మహిళలకి లోక్సభలో గాని, రాజ్యసభలో గాని, అసెంబ్లీలో గాని, కార్పొరేటర్లు గాని, కింద ప్రతి స్థాయిలో మహిళలకు అవకాశాలు వస్తాయి. దాన్ని బట్టి ఉద్యోగాలు ఆల్రెడీ ఉద్యోగాల్లోని, ఎడ్యుకేషన్ లోని ఈక్వల్ గా ఉన్నారు. ఎలక్టోరియల్ పాలిటిక్స్ లో కూడా డెఫినెట్ గా ముందరుంటాయి. సో పాలసీ మేకర్స్ గా, లీడర్స్ గా లీడ్ చేసే అవకాశం మహిళలకు వస్తుంది. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ సమయంలో అవసరం, ఇది కూడా రాజకీయంగా ఇది ఎప్పుడో 2023లోనే బిల్లు పెట్టారు, బట్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దిస్ ఇస్ పార్లమెంటరీ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైం. బట్ ఈ చారిత్రాత్మక నిర్ణయం ఇంత ఫాస్ట్ గా అవ్వడం కూడా మన మోడీ గారి ప్రభుత్వంలోనే అవుతుంది. ఏ చరిత్ర సృష్టించాలన్నా మోడీ గారే. ఆర్టికల్ 370 గానీ ఏదైనా సరే ఇలా చేయాలంటే ఇలా చరిత్రాత్మకంగా ఈ డెసిషన్స్ విచ్ ఆర్ రైట్ అండ్ విచ్ విల్ హెల్ప్ ద నేషన్, definitely our BJP government will be the first one to take. So we consider nation first. భారత మాత జై అంటాం, భారత మాత ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళం. సో డెఫినెట్ గా మహిళలు ఇంపార్టెంట్ అని ఆయన, మహిళలు ప్రతి చోట ఉండాలా అనేది ఆయన సంకల్పం. వాళ్ళకి అవకాశం రావాలని డెఫినెట్ గా అవుతుంది. మహిళలతో నడిచే గవర్నమెంట్ డెఫినెట్ గా కుటుంబాన్ని ఆవిడ ఎంత బాగా చూసుకుంటుందో దేశాన్ని కూడా అంత బాగా చూసుకుంటుంది. డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. డీలిమిటేషన్ ఇస్ అ సెపరేట్ సబ్జెక్ట్, రిజర్వేషన్ ఇస్ అ సెపరేట్. మీరు డీలిమిటేషన్ అవ్వకపోయినా 33% అయితే ఇవ్వాల్సిందే మహిళలకి, అది ఇస్తారు. డీలిమిటేషన్ కూడా 15 ఏళ్లకి ఒకసారి డీలిమిటేషన్ అవ్వాలా. 15 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ పెట్టారు, అవుతుంది. ఇప్పుడు చేస్తే మళ్ళీ డీలిమిటేషన్ మళ్ళీ 15 ఏళ్ళకి చేయరు. సో ఆ డీలిమిటేషన్ అవ్వకుండా డెఫినెట్ గా ఎవ్రీ 15 years యూ నీడ్ టు గో ఫర్ యువర్ సెన్సెస్, దెన్ యూ విల్ నో ద జనగణన అయితే తప్పితే మీకు డీలిమిటేషన్ అవ్వదు. ఆ డీలిమిటేషన్ అయితే తప్పితే సీట్లు పెరగవు. అంటే దానికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాలకే బెనిఫిట్ చేసేలాగా మోడీ వ్యవహరిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనగణన బట్టే కదా వస్తుంది.
ఉత్తరాది రాష్ట్రాలు లేదు, సౌత్ లేదు, అందరికీ సమపాలనలో జనగణన బట్టే డీలిమిటేషన్ చేయాలి. అదే ప్రొసీజర్ ఎన్నో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నారు. మేడం ఏం చెప్తారు 33% రిజర్వేషన్ గురించి? ఇది నిజంగా మహిళలందరూ కూడా గర్వపడ్డ విషయము. ఎందుకంటే 30 ఏళ్ల కళ నెరవేరబోతున్న సమయం. రేపటి నుంచి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా చూస్తున్నారు కదా, ఈ రోజు మహిళా లోకం అంతా ఒక పండుగ వాతావరణంలో, ఇంట్లో ఎలాగైతే సొంతంగా పండుగ జరుపుకుంటారో ఆ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు సొంతంగా రాజకీయాలకు అన్ని రంగాలలో మేటిగా రాణిస్తున్న తరుణంలో రాజకీయాల్లో కూడా, చట్టసభల్లో కూడా మహిళల పాత్ర ఉండాలని, దేశాభివృద్ధిలో మహిళల పాత్ర తప్పకుండా ఉండాలని భావించిన మోదీ గారు నిజంగా తీసుకున్న నిర్ణయం మహిళలందరి తరపున కూడా ఒక పెద్ద నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్న మహిళలకు. నిజంగా మహిళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని మహిళలు తమ సమస్యలను ఆధారంగా ప్రజల సమస్యలను తీర్చే విధంగా అవకాశం లభిస్తుంది. ఎన్నో రకాలుగా మహిళలు రాజకీయాలకు వస్తే అభివృద్ధిలో పాల్పంచుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు ఈ బిల్లు కూడా అడ్డుపడే ప్రయత్నం కాంగ్రెస్ కొంతవరకు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా మహిళలకు ఏ విధంగా కూడా రాజకీయంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది మహిళలు ఉన్నారండి. మహిళ ఫస్ట్ నుంచి కూడా 70 ఏళ్ల సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసింది లేదు, ఇప్పుడు కూడా చేస్తున్నదన్న ఇది లేదు. కాకపోతే తప్పకుండా ఈసారి మహిళా శక్తి ఇది అడ్డుకునే ప్రయత్నం చేస్తే మహిళా శక్తి ఎదురు తిరుగుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించే వరకు కూడా మహిళలందరూ పోరాటం చేస్తారు. తప్పకుండా ఈసారి మోదీ గారు మహిళల పట్ల నాయకత్వం వహించి మహిళలకు రిజర్వేషన్ బిల్లు తప్పకుండా పాస్ అవుతుందని మేము నమ్మకంతో ఉన్నాం. గట్టిగా మీరు ఎన్నో సంవత్సరాల కళ ఇది, ఏం చెప్తారు దీని గురించి? ఫైనల్ గా 30 సంవత్సరాల కల్లా మోదీ గారు నమ్ముతున్నారు మహిళలు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఈ రోజు ఆకాశం నుంచి కాదండి, తప్పకుండా ఇన్ని రోజులు కాలేదు కదా. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో తప్పకుండా అవుతుందన్న నమ్మకం మహిళలకు ఉంది. భారతీయ జనతా పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, గౌరవం చాలా ఉంటుంది. దాన్ని బట్టి మేము మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పకుండా ఈసారి వస్తుందన్న నమ్మకం మాకుందండి. నా పేరు కోమలి నాయక్, స్టేట్ యువ మోర్చా నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ 33% రిజర్వేషన్ అనేది హిస్టారికల్ మూమెంట్ అంతే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ ఏముందో డెమోక్రటికల్ హిస్టారికల్ లోనే ఫస్ట్ టైం విమెన్ కి 50% జనాభా ఉన్నాం మేము, విమెన్ యాజ్ ఎ విమెన్. సో అప్పుడు మనం ఇప్పుడు 50% ఉంటే కూడా మన వాయిస్ కావచ్చు, గవర్నెన్స్ లో తర్వాత పాలసీలో ఏమైనా మనం చేంజ్ చేయాలి, మన వాయిస్ ని రిప్రజెంట్ చేయాలంటే ఇప్పుడు వరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 78 ఇయర్స్ అయింది మనకి ఫ్రీడమ్ వచ్చి, కానీ ఇప్పుడు వరకు అవకాశం దొరకలే. ఇప్పుడు మనకి అవకాశం దొరుకుతుంది. నారీ శక్తి వందన్ అన్న ఒక బిల్ తీసుకొని వచ్చి నరేంద్ర మోదీ గారు మనకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చి నారీ శక్తి కూడా ఒక పార్లమెంట్ లో కావచ్చు, అన్ని స్టేట్ అసెంబ్లీలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, మన వాయిస్ కూడా రైట్ చేయొచ్చు, మన సమస్యను మనం ప్రజెంట్ చేయొచ్చు. అలా మనకు అవకాశం ఇచ్చారు. అందుకే ఈ మహిళలందరికీ నేను శుభాకాంక్షలు చెప్తాను. ఈవెన్ ఐ వుడ్ లైక్ టు సే గ్రాటిట్యూడ్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో, బికాస్ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ఆపర్చునిటీ టు రైజ్ మై వాయిస్. ఈవెన్ ఐ కెన్ ప్రెజెంట్ వాట్ ఐఎమ్ థింకింగ్. అవును, చెప్పండి. పార్టీలకు అతీతంగా అంటే ఏ పార్టీ అయినా సరే వాళ్ళకి అవకాశాలు, అవును ఖచ్చితంగా. ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలంటేనే బిల్ పాస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 1996 లోనే చెయ్యాలంటే అనుకున్నారు, కానీ ఎవ్వరు ఇప్పటి వరకు చెయ్యలే. మహిళా ప్రధాని కూడా అయ్యారు. నేను చెప్తాను, మహిళా ప్రధాని అయ్యారు, కానీ మహిళా ప్రధాని అయి ఇందిరాగాంధీ కూడా చెయ్యలే. అంత నిర్ణయం మన మోదీ గారు తీసుకున్నారు. ఒక్కటే నారీ శక్తి బిల్ కాదు, ఓన్లీ 33% రిజర్వేషన్ కాదు. ఫస్ట్ మోదీజీ వచ్చినప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అంతే చెప్పారు. ఫస్ట్ స్లోగనే అయినది బేటీ బచావ్ బేటీ పడావ్. తర్వాత మనకి సుకన్య సమృద్ధి తీసుకొని వచ్చారు, మాతృవందనం స్కీమ్ తీసుకొని వచ్చారు, మహిళా ఎంటర్ప్రినర్ అవ్వాలంటే ముద్రా స్కీమ్ తీసుకొని వచ్చారు, స్టాండప్ ఇండియా తీసుకొని వచ్చారు. తర్వాత మహిళలకి మర్యాదని సేవ్ చేయడానికంటే టాయిలెట్ తీసుకొని వచ్చారు, ఉజ్వల స్కీమ్ తీసుకొని వచ్చారు. ఇలా మీరు మోదీజీ గారు స్కీమ్ లో 50% మహిళా గురించే ఉంటుంది, అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. తర్వాత మన హిస్టరీ చూస్తే వేదం కాలంలో ఎత్ర నార్యంతు పూజస్తే రమంతే తత్ర దేవత అంతే చెప్పేవాళ్ళు, మాతృదేవో భవ అంతే చెప్పేవాళ్ళు. ఎక్కడైనా మన దాంట్లో పితృదేవో భవ అంతే లేదు. ఎక్కడైనా మీరు వేద కాలంలో వెళ్ళి హిస్టరీ చూస్తే మీరు
ఇంద్రేని, గార్గి, లోపముద్రే, మైత్రేయి ఈ అందరూ పొలిటికల్ ఈక్వల్ గా పార్టిసిపేట్ చేయవాలి. సోషలీ కావచ్చు, స్పిరిచువలీ కావచ్చు, పొలిటికలీ కావచ్చు, తర్వాత ఎడ్యుకేషనలీ కూడా వేదం కాలంలో మన సనాతన ధర్మాలో మన భారతదేశంలో అన్ని ఈక్వల్ గా పార్టిసిపేట్ చేయాలి. కానీ మధ్య కాలంలో ఒక దరిద్ర కాలం వచ్చింది. ముస్లిం మొఘల్స్ వచ్చి, ఢిల్లీ సుల్తాన్స్ వచ్చి మహిళ ఒక స్థానమానంలో కుంఠిత వచ్చింది. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ మోదీజీ వచ్చిన తర్వాత 12 years నుంచి మహిళకి ఈక్వల్ గా పార్టిసిపేషన్ చేయడానికి ఏమేం చేయాలో అన్ని రకంగా నేను చెప్పాను ఆల్రెడీ. ఎడ్యుకేషన్ గా కావచ్చు, స్పిరిచువల్ గా కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ గా కావచ్చు, ఈవెన్ ఎకనామికలీ ప్రజెంట్ చేయడానికి, ఇప్పుడు పొలిటికలీ ప్రజెంట్ చేయడానికి ఈ 33% రిజర్వేషన్ అంతే తీసుకొని వచ్చారు. ఆల్రెడీ లోకల్ బాడీలో మనకి 50% రిజర్వేషన్ ఉంది. ఈ 33% యాడ్ చేస్తే ఇప్పుడు 100 members ఎమ్మెల్యేస్ ఉన్నారు అనుకోండి, ఎంపీస్ 100 members ఉంటారంటే దాంట్లో 33% మనమే ఉంటాం కదా. We can raise our voice ourselves. So that is the contribution from Modi ji. I would like to gratitude Modi ji and entire Indian women. And ఒక లాస్ట్ మాట నేను ఏం చెప్తానంటే, ఇఫ్ ద విమెన్ రూల్ ద కంట్రీ విల్ గ్రో. ఈ మాట నేను చెప్తాను. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు అవసరమా ఈ బిల్లు? ఇంకా సమయం ఉంది కదా అని మల్లికార్జున ఖర్గే సమయం ఉంది అంటే ఇంకా ఫ్రీడమ్ వచ్చినప్పుడు నుంచి మనం అడుగుతున్నాం కదా, ఎందుకు ఇయ్యలే? ఇంకా సమయం ఉంది అంటే ఇంకా ఎవరికి ఎప్పుడు ఇస్తారు? మనం 50% ఉన్నాం కదా మహిళలు, మనకి అవకాశం ఇవ్వద్దా? మన వాయిస్ రైజ్ చెయ్యొద్దా? మనం పార్టిసిపేట్ చెయ్యొద్దా? నారీ శక్తి అంతే చెప్తున్నాము. మనం ఫస్ట్ నుంచి ఏ విధంగా మనం తక్కువ ఉన్నాం చెప్పండి. ఆయన ఎందుకు అలా చెప్తున్నారు అసలు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే గత కొద్ది రోజుల నుంచి, అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వంటింటికే పరిమితం అని చెప్పిన మహిళలకు ఈ రోజు పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతున్నాయి. ఒక మహిళగా మీరేం చెప్పబోతున్నారు? అదే చెప్తున్నాను, ఆ ఆలోచన రావాలంటే అసలు మోదీజీ ఒక అంటే మెన్ ఆగి విమెన్ కి ఏం ఇవ్వాలి అంటే థింక్ చేశారంటే అది ఒక సంస్కారయుత పర్సన్ ఉంటేనే అది సాధ్యం. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఆ సంస్కారం మేము చూడలే, ఆ ఆలోచన శక్తి కూడా చూడలే, అందుకే రాలే. ఇప్పుడు ఒక మీరు చెప్పిన లాగానే ఇంట్లో లిమిటెడ్ ఉన్న విమెన్ కి ఇంత అవకాశం ఇస్తున్న దానికి నేను ధన్యవాదాలు చెప్తాను. 33% రిజర్వేషన్ సంబంధించి అందరికీ నమస్తే. నా పేరు అనిత ముద్రాజ్, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. 33% రిజర్వేషన్ అమలు చేయడం అంటే ఇది చరిత్రలోనే ఒక గొప్ప విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఆడోళ్ళ గురించి డిసిషన్ తీసుకునే సత్తా కాంగ్రెస్ కు లేకున్నది. ఈ రోజు మా బీజేపీ ప్రభుత్వము మహిళలకు ఆకాశంలో సగము, ఈ రోజు అవకాశంలో సగం అన్నట్టుగా ఈ రోజు చేసి చూపిస్తుంది. మాకు చాలా సంతోషం అన్నమాట. మొగోళ్ళతో సమానంగా ఆడోళ్ళకి ఈ రోజు రైట్ ఇవ్వడం అంటే చాలా సంతోషం. చట్టసభలలో కూడా చట్టసభల్లోనే ఉంటేనే న్యాయం జరుగుతాం. మా హక్కులకు మేము సాధించుకోగలం, మా సమస్యలు మేము సమస్యను సాల్వ్ చేసుకోగలం. సో ఇది అనేది గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం బీజేపీ కార్యకర్తగా. ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాలంటే మా బీజేపీ తీసుకుంటుంది. ఈ చాతగారి కాంగ్రెస్ ఏమైనా మాటలలోనే ఉంటుంది, కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా మేము చెప్తున్నాం అన్నమాట. దశాబ్దాల నుండి జరుగుతున్నాయి. ఈ రోజు చట్టసభలలో చూసుకుంటే 14% ఉన్నారు మహిళలు, కానీ ఇంత ఇప్పుడు 33%. ఎంత చాలా గొప్ప నిర్ణయం అన్నమాట ఇది. దీన్ని స్వాగతిస్తున్నాం మేము. మాకు అన్యాయమే జరిగింది. మేము ఈ రోజు మొగోళ్ళు పరిపాలిస్తుంటే మేము ఇంటికే పరిమితమైన వాళ్ళు స్పీచ్లు ఇస్తారు, అన్నిట్లలో సగం ఆడాలి అంటారు, కానీ వాళ్ళు మాటలకే పరిమితమైన ఈ రోజు చేసి చూపిస్తుంది మా బీజేపీ ప్రభుత్వం. మహిళలకు చేసి చూపిస్తుంది బీజేపీ గవర్నమెంట్. అన్ని రంగాలలో మేము దూసుకుపోవడానికి ఇది ఒక మాకు సువర్ణమైన అవకాశం. అన్ని డిసిషన్ మేమే తీసుకుంటాం. మేము హ్యాపీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ సమయంలో అవసరమా? ఇంకా సమయం ఉంది కదా అని మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు ఈ బిల్లుకి సంబంధించి. ఇంకేం సమయం ఉంటది? అలాది ఇంకా 100 ఏళ్ళు స్వాతంత్రం దగ్గరకు వస్తున్నాక ఇంకా సమయం ఉంటదా? అంటే వేరే వేరే దేశాలలో చూసుకుంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది చట్టసభలలో. ఇంకా సమయం అంటే మేము ఇంకా పరిపాలించుకుంటూ పడాలా? ఇంకా మేము పరిపాలించాలి. ఇంకా మేము ఎందుకు పరిపాలించబడాలని చూస్తామండి. మేము మహిళలుగా వాళ్ళకి ఎంత రైట్ ఉందో మాకు కూడా అంత రైట్ కావాలని మేము కోరుకుంటాం. ఆయన చదువుకున్న వ్యక్తులు ఉంటారు అలా కాంగ్రెస్ లో, కానీ వాళ్ళకి ఏం దిమాగ్ ఉందో నాకు అర్థమవుతలేదు. ఒక హిస్టారికల్ మూమెంట్ అండి ఇది, చరిత్రలో నిలిచిపోయే మూమెంట్. దశాబ్దాల వారీగా ఎందరో నాయకులు దీన్ని ఈ బిల్లుని తుంగలో దొక్కుతున్నారు. వాళ్ళకు మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం నరేంద్ర మోదీ గారు ఒక్కరే ఈ మాటకు తనకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మా మహిళలకు గౌరవం ఇస్తూ 33% రిజర్వేషన్ చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ అండ్ అపోజిషన్ లీడర్స్ ఏమంటున్నారు? ఇది అవసరమా?
ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని దశాబ్దాల నుంచి మేము వెయిట్ చేయాలి? మాకు ఈ హక్కు ఉంది. 50% పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో మా 50% వాటా ఇవ్వాల్సి అట్లీస్ట్ 33% వస్తుంటే కూడా ఈ రోజు మీరు అడ్డుకుంటున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ కాదు, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కావాలి. అదే అప్పుడే సంపూర్ణమైన డెవలప్మెంట్ అవుతుంది, అదే సంపూర్ణమైన రాజ్యం. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుందని చెప్పేసి కొంతవరకు వాదనలు వస్తున్నాయి. డీలిమిటేషన్ కి రిజర్వేషన్ కి సంబంధం ఏందండి? డీలిమిటేషన్ తర్వాత ఎందుకు? ఫస్ట్ ఈ రిజర్వేషన్ మీరు చిత్తశుద్ధుడే ఫస్ట్ 33%. జనాభా ప్రతిపాదికన చూసుకోవచ్చు. అవునండి, జనాభా ప్రతిపాదికన చేసుకుందాం. ఫస్ట్ 33% రిజర్వేషన్ పాస్ కావాలి. ఇది ఆల్రెడీ పాస్ అయింది. దీని అమెండ్మెంట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద అపోజిషన్ పార్టీస్ టు ప్లీజ్ సపోర్ట్ దిస్ బిల్ అండ్ సపోర్ట్ మహిళా లోకం అండ్ నారీ శక్తి ని సపోర్ట్ చేయాల్సిందే. ఈ నారీ శక్తి వందన అభియాన్ లో స్టార్ట్ అయిన 33% రిజర్వేషన్ మీ అందరినీ సపోర్ట్ చేయమని కూర్చున్నా. లేకపోతే ఇటువంటి మా నారీ శక్తి ద్వారా మీరు తప్పకుండా ఒక ఓటమిని ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే బీసీ మహిళల పరిస్థితి, ఎస్సీ మహిళల పరిస్థితి డెఫినెట్ గా బీసీ మహిళలకు, ఎస్సీ మహిళలకు కూడా దీనికి సౌకర్యం కలుగుతుందని రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ 33% రిజర్వేషన్ రావాలి మాకు. సో 33% రిజర్వేషన్ తర్వాత బీసీ మహిళలకు, ఎస్సీ మహిళలకు కూడా దీనికి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన దామాషా కోట ప్రకారం వస్తుంది. 33% రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఈ రోజు మన నరేంద్ర మోదీ గారు ప్రతి మహిళ కళని నెరవేరుస్తున్నారు. అంటే రాజకీయ రంగంలో ముందెళ్లాలనుకున్న ప్రతి మహిళకి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. ఇంతకు ముందుకు చూసుకున్నట్టయితే ఏ గవర్నమెంట్ కూడా మహిళల అంటే అమ్మాయిల చదువుని ఎంకరేజ్ చేయలేకపోయారు. బట్ బేటీ పడావో బేటీ బచావో పథకం ద్వారా మన మోదీ గారు ప్రతి అమ్మాయి చదువుకోవాలి, అమ్మాయికి కూడా సమాన హక్కులు ఉన్నాయి అనేసి ప్రతి రంగంలో కూడా అన్ని రంగాల్లో మహిళలకు గొప్ప స్థానం కల్పించిండు ఆయన. అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్, మిషన్ మంగళ్యాన్, మన ప్రతి స్పోర్ట్స్ లో కూడా మహిళలు ఎంతో ముందున్నారు. సో దీని ప్రకారంగా రాజకీయాల్లో రాణించాలనే ప్రతి మహిళకు కూడా ఇది ఒక గొప్ప అవకాశము. ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు చేయలేకపోయిన ఈ పనిని బట్ నరేంద్ర మోదీ గారు చేయడం అనేది మాకు అదృష్టం. అంటే 33% రిజర్వేషన్ అనేది ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో వస్తున్న అంశం. ఎందుకింత లేట్ అయిందని? ఎందుకింత లేట్ అంటే ఎవరికి ఆడవాళ్ళు ఎదగడం ఇష్టం లేదు. వేరే గవర్నమెంట్లకు మళ్ళీ వాళ్ళని తొక్కేసుకుంటాం, మేము పైకి వెళ్ళిపోతామని భయం వేసింది. కానీ మోదీ గారు స్త్రీ అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించి ఈ రోజు స్త్రీకి అవకాశం ఇవ్వాలి, దేశంలో ప్రతి ప్రగతిలో కూడా స్త్రీ ఉండాలి అన్న ఉద్దేశంతో మనల్ని ప్రోత్సహిస్తున్నారు. 33% రిజర్వేషన్ సంబంధించి మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు అవసరమా, ఇంత తొందర అవసరమా అని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా ఇంత తొందరగా అవసరమా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తే అసలు మహిళలు ఎక్కడున్నారండి? ఇందిరాగాంధీ పాలించింది, సోనియా గాంధీ పాలించింది, దాని తర్వాత ఏ మహిళకు అవకాశం వచ్చింది, ఏ మహిళకు అవకాశం ఇచ్చారు? మనం చూసుకున్నట్టయితే ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఎంతో మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ మినిస్ట్రీలో ఎంతో మంది మహిళలు ఉన్నారు. సో వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది. బట్ బీజేపీలో నరేంద్ర మోదీ గారు మాత్రం ఈ రోజు శ్రీకారం చుట్టుకున్నారు. 33% మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని, మహిళలకి ప్రతి అభివృద్ధిలో చోటు ఇవ్వాలని ఆయన కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం కూడా ఇది. ఈ 33% రిజర్వేషన్ ద్వారా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశం ఉంది. ఆల్రెడీ అన్ని రంగాల్లో ముందున్నారు. ఒక రాజకీయ రంగాల్లో మాత్రమే మమ్మల్ని ఒక్కేస్తున్నారు, ముందుకు రాణిస్తలేరు. ప్రస్తుతం చట్టసభల్లో మాకు 14% రిజర్వేషన్ ఉన్నదాన్ని ఏకంగా 33% కి మాకు నరేంద్ర మోదీ గారు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రామ్ జన్మభూమి ఎవరు చేయలేకపోయారు, ఓకే, ట్రిపుల్ తలాక్ ఎవరు చేయలేకపోయారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం మహిళకి కూడా ఈ రోజు ఎంత సేవ్ జరిగిందంటే ఏ గవర్నమెంట్ చేస్తున్న ట్రిపుల్ తలాక్ అనే బిల్లుని. అట్లా మనం చూసుకున్నట్టయితే 360 ఆర్టికల్, కాశ్మీర్ ఆర్టికల్ కూడా ఎవరు కూడా చేయలేకపోతుండే. మన మోదీ గారు ఇట్లా అసాధ్యమైన పనులని అన్ని కూడా సాధ్యం చేసుకుంటే ఎట్లయితే పోతున్నారో 33% మహిళా బిల్ అనేది కూడా అసాధ్యమైన పని. మా మోదీ గారు తప్ప ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ పని చేయలేరు. మహిళకి ఏమైనా చెయ్యాలి, మహిళ ముందుకెళ్ళాలి, మహిళ రాజకీయ రంగంలో ఎదగాలని ఆలోచించే వ్యక్తి మా మోదీ గారు మాత్రమే. 2023 సెప్టెంబర్ మా నరేంద్ర మోడీ గారు మా అందరి కోసం, మా మహిళల కోసం ఆయన ఒక నిర్ణయాత్మకమైన డెసిషన్ తీసుకున్నారు. అదే మన నారీ శక్తి వందన అధినియం బిల్ 2023 సెప్టెంబర్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్ అమల్లోకి వస్తుంది. ఏదైతే చట్టసభలో ఇంతవరకు మేము ఏదైనా మాకు రక్షణ కోసం కావాలన్నా, ఆరోగ్యపరంగా కావాలన్నా, ఎడ్యుకేషన్ కోసం కావాలన్నా కూడా మేము ఏదైనా చట్టం అడిగినా కూడా మాకు మెజారిటీ లేకపోవడం వల్ల మా కోసం మేము చట్టం చేసుకోలేకపోయాం. కానీ ఈ రోజున 33% రిజర్వేషన్ వల్ల మాకు మెజారిటీ ఉంటుంది. మా హక్కుల కోసం మేమే పోరాడగలుగుతాం. మేమే గలబెత్తి గట్టిగా మాట్లాడి మా చట్టాలు మేమే తయారు చేసుకునే శక్తిని ఈ రోజు మాకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈ బిల్లు ద్వారా
ద్వారా మహిళలందరూ ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. 100% ఇంతవరకు లోకల్ బాడీలోనే మీరు మహిళలు చూసారు. నెక్స్ట్ ఎలక్షన్ లో చెప్తున్నా ఖబర్దార్ 2023 తర్వాత ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో అసెంబ్లీలో పార్లమెంట్ లో కూడా మహాలక్ష్మిలు తాడు ఆడుతూ మీ అందరికి కనిపిస్తారు. అంటే మల్లికార్జున ఖర్గే గారు ఒక వ్యాఖ్య చేశారు, ఇప్పుడు అవసరమా ఇంత తొందరలో బిల్లు పెట్టడం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల్లో మరి ఏం చేయలేదు. వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లు ఎందుకు వాళ్ళు పాస్ చేయలేదు? 27 ఏళ్ళుగా పాస్ చేయలేదు. ఇప్పుడు పాస్ చేస్తే వాళ్ళకి అర్జెన్సీ వచ్చింది. వాళ్ళకి ఎప్పటికప్పుడు అడ్జస్ట్, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చూస్తారు. కానీ మా మోడీ గారు మొదటి నుంచి కూడా మహిళల కోసం ఆలోచించి ముద్ర యోజన పెట్టారు, ఉజ్వల యోజన పెట్టారు, తాగునీరు కోసం ఎన్నో చేశారు. ఇవన్నీ మహిళల కోసం చేసిన మనిషి. కాబట్టి ఖర్గే లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మహిళా సాధికారతే ముఖ్యం. ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అన్నదే ముఖ్యం అని చెప్పి, అంటే మహిళల అభివృద్ధి, మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి జరగాలి అని ఒక కీలకమైన ఆలోచనతో మోడీ గారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ఇంకా తిరుగుండదు. ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో చట్టసభల్లో మహిళలు మీరు ఎక్కువ మంది చూస్తారు. 33% రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి నమస్తే అండి అందరికి. నా పేరు జట్ట గీతారెడ్డి. మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాము. ముందు నుంచి కూడా మహిళలము మేము ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మేము మహిళలము మీకంటే తక్కువ కాదని ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ గారు మమ్మల్ని గుర్తించి మాకు 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు మా మహిళా గ్రూప్స్, మహిళా సంస్థలు మేము మహిళల కోసం ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మాకు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థ నుంచి మేము అందరం ఆనందంగా ఉన్నాం. ఆ సంస్థ నుంచి కూడా మేము మా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా ఆల్రెడీ చాలా మంది పెట్టే ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్లు వస్తలేవు. ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో ఉన్నాము. దీంట్లో కూడా ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. అఫీషియల్ గా గుర్తించారు మమ్మల్ని ఇప్పుడు.